వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేరం చేసే ముందు ఒక్క క్షణం భవిష్యత్తు పరిణామాలను ఆలోచించాలని ఖమ్మం ఇన్స్పెక్టర్ నరసింహారావు అన్నారు. పిల్లలపై వేధింపులు క్షమించరాని నేరమని, పోక్సో చట్టంపై అందరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ మాల్యాద్రి అధ్యక్షతన మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బాల్య వివాహాలు, పోక్సో చట్టాలపై ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించారు. పోక్సో చట్టం ప్రకారం లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని, ఉద్యోగాన్ని సైతం కోల్పోవలసి ఉంటుందని అన్నారు. 18 ఏళ్లలోపు వయసు గల పిల్లలపై వేధింపులకు పాల్పడకుండా ఈ చట్టం ఉపయోగపడుతుందని సెక్షన్ల వారీగా చట్టాల తీవ్రతను వివరించారు. ఎంఈఓ2 శ్రీనివాసులు మాట్లాడుతూ నేరం చేయడం, నేరస్తులకు సహకరించడం కూడా శిక్షణార్హమేనని, పాఠశాల స్థాయిలో నేరాల పట్ల అప్రమత్త అవసరమని, విద్యార్థుల్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అవగాహన కలిగించాలన్నారు. ఎస్ఏ నరసింహారావు మాట్లాడుతూ క్షణికానందం కోసం తప్పులు చేస్తే శిక్షలు తప్పవని, ఎవరైనా నేరం చేసే ముందు ఒక్క క్షణం సంబంధిత చట్టాలను గుర్తు తెచ్చుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. వాసవి విద్యా సంస్థల ప్రిన్సిపల్ కిరణ్ వర్మ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఉపయోగంగా ఉంటాయని, నేరాలకు అడ్డుకట్ట వేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు బి మాల్యాద్రి, టి శ్రీనివాసులు, ఎంఐఎస్ కోఆర్డినేటర్ పద్మావతి, సిఆర్పిలు మురళీమోహన్, శైలజ, అనురాధ, రామలింగయ్య, బాబురావు, రవీంద్ర నాయక్, అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడున్న సొసైటీలో ఇలాంటి మీటింగ్ ఖచ్చితంగా జరగాలి, అవేర్నెస్ ఉండాలి. సరే, ఎక్కడో జరిగిన మిస్టేక్స్ని తీసుకుని ఎప్పటికప్పుడు మీటింగ్ కండక్ట్ చేసి, ఎప్పుడైతే మనం వాట్సాప్ గ్రూప్లో గోల్డెన్ రూల్స్, నేను ఫస్ట్ ఫాలో అయ్యే గోల్డెన్ రూల్ ఏంటంటే ఎవ్రీ మేల్ టీచర్ మస్ట్ మెయింటైన్ 3 feet డిస్టెన్స్ టు ఎవ్రీ ఫీమేల్ చైల్డ్. గర్ల్స్ తో మాట్లాడే ముందు 100% ఒక 3 feet డిస్టెన్స్ అందరూ మెయింటైన్ చేయాలన్న ఇంపార్టెంట్ రూల్ ఒకటి ఖచ్చితంగా ఫాలో అవుతాం. యాజ్ ఎ ప్రిన్సిపల్ కింద మేము ఎప్పుడు చేసేది ఏంటంటే గుర్తు చేస్తుంటాం. తప్పు చేయడం మాత్రమే కాకుండా ఆ తప్పుకు సహకరించేటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా పోక్సో చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మనకు మహిళా పోలీసులు కానివ్వండి, మన పోలీస్ ఎస్ఐ గారు కానివ్వండి, ప్రతి మంత్ కూడా వాళ్ళు ఖచ్చితంగా నియర్ బై స్కూల్, రెసిడెన్షియల్ స్కూల్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్, ఇక్కడ బాయ్ గర్ల్ అనేటువంటి తేడా సెక్షన్ ఏం లేదు, ఇద్దరికి అఫెన్సెస్ ఉండొచ్చు. కాబట్టి అక్కడికి వచ్చి మా మామూలు వాళ్ళతో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద కూడా క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ విషయంలో ప్రైవేట్ పాఠశాలలు కూడా కొన్ని అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే, మనకు లాస్ట్ మంత్ లో జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లో చైల్డ్ రైట్స్ కమిషన్